అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవిడే శ్యామల. ఈ వీడియో మన ఆడవాళ్ళందరికీ సంబంధించింది. జాబ్ చేసేవాళ్ళు, ఇంట్లో ఉండేవాళ్ళు అట్లా ఏమీ లేదు. అందరికీ కూడా చాలా చాలా ఉపయోగకరమైన వీడియో అండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయడం అయితే మర్చిపోవద్దండి. సో ఇంటికి దీపం ఇల్లాలు, మా ఇంటి మహాలక్ష్మి ఇల్లాలు. కానీ ఆ మహాలక్ష్మి చేతిలో ధనలక్ష్మి మాత్రం ఉండదు. ఇంటి పని మొత్తం చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, అత్తమామల్ని చూసుకోవాలి, ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ చేయాలి. బట్ ఫైనల్గా అవసరాలకి 100-200 కూడా హస్బెండ్ అడిగి తీసుకోవాలి. అట్లా కొంతమందికి ఉంది, అందరికీ కాదులేండి. మేబీ 60-40 ఉండొచ్చు. ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండేవాళ్ళు 40% ఉంటారండి. జాబ్ చేసే వాళ్ళు కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కేవలం బస్ ఛార్జెస్, ఆటో ఛార్జెస్ తీసుకొని ఇంటి నుంచి బయటకు వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారండి, నాకు తెలిసిన వాళ్ళే. సో మనకి అవసరాలు వస్తాయి కదా. కొంతమంది మగవాళ్ళు ఏమనుకుంటారు, అన్నీ తెస్తున్నాం, అన్నీ చూస్తున్నాం, ఇంకా వీళ్ళకి అమౌంట్తో పని ఏముంది అనుకుంటా ఉంటారు. అంత మీరు ఎన్ని తెచ్చినా కూడా కొన్ని అవసరాలు చెప్పి రావండి, అప్పటికప్పుడు వస్తాయి. ఆ అవసరాలకి అప్పటికప్పుడు వచ్చినప్పుడు ప్రతిసారి ఎవరో ఒకరిని అడగాలి అంటే చాలా ఇబ్బందిగా ఉండిద్ది. ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారండి, గబక్కన ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, దగ్గరలోనే క్లినిక్కి వెళ్ళాలి, అప్పటికప్పుడు మళ్ళీ మీకు ఫోన్ చేసి మీరు హాస్పిటల్కి వచ్చే వరకు ఆ ఎమర్జెన్సీ ఆగిద్దా, అవన్నీ ఆలోచించుకోవాలి కదా. అలా కాకుండా పిల్లలకి ఏమైనా అడిగారు పిల్లలు, ఆ అమౌంట్ కూడా మనం ఇవ్వలేకపోతే వాళ్ళు అడిగేది ఏం పెద్ద పెద్ద అడగరుగా, పిల్లలంటే చిన్న చిన్నవి, అవైనా మనం తీర్చగలగాలిగా. దానికి కూడా మళ్ళీ మీరే రావాలి, మీరు ఇవ్వాలి, అప్పుడే ఇవ్వాలి అంటే ఎంత కష్టంగా ఉండిద్దండి. ఆడవాళ్ళు ఏదో డబ్బులు దుబారా చేసేస్తారు, అనవసరమైన ఖర్చులు పెడతారు అని చెప్పి చాలామంది మగవాళ్ళకి ఒక అపోహ అయితే ఉంది. వాళ్ళు దుబారా ఖర్చు పెట్టరండి. ఎంతోమంది పిల్లల కోసం ఆలోచించి పండక్కి బట్టలు తీసుకొని వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. మనకెందుకులే ఇంకా పిల్లలకు తీసుకుందామని చాలా వరకు సాక్రిఫైస్ చేస్తూనే ఉంటారు ప్రతి విషయంలో. ఆడవాళ్ళు అంటేనే సాక్రిఫికేషన్కి ముందుంటారండి. అలా అని చెప్పి మీరు చేయట్లేదని కాదు, మీరు చేస్తారు పిల్లల కోసం. ఎవరైనా సరే, తల్లి తండ్రి ఎవరైనా పిల్లల కోసం కష్టపడతారు. మనకంటే మన పిల్లలకి అన్నీ ఉండాలి అని కోరుకుంటారు, అందులో తప్పు లేదు. కానీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి కావచ్చు, బయట జాబ్ చేసే వాళ్ళకి కావచ్చు, ఎంతో కొంత వాళ్ళ చేతిలో కూడా ఒక అమౌంట్ అనేది ఉండాలండి. మీరు ఒక 10,000 ఇచ్చి చూడండి మీ వైఫ్కి, ఆమె ఎంతవరకు ఖర్చు పెట్టిద్దో చూడండి. అనవసరంగా ఏం ఖర్చు పెట్టరు. ఆ 10,000 ఉంటే ఏదైనా అత్యవసరం వచ్చినప్పుడు కానీ, వాళ్ళకి ఏదైనా మరీ అవసరం అనుకున్నప్పుడు తప్పించి మిగిలిన విషయాల్లో డబ్బులు అయితే మేమైతే ఖర్చు పెట్టమండి. అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి దీని గురించి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా షాపింగ్కి వెళ్ళారు, పక్కన వాళ్ళు రమ్మంటే ఏదైనా ఒకటి నచ్చింది, నచ్చినప్పుడు తీసుకోవాలని అనుకుంటారు కదా. కానీ ఒక 1000 రూపీస్తో అయిపోయేదే, ఆ 1000 రూపీస్ కూడా లేదు వాళ్ళ చేతిలో. అప్పుడు ఎంత బాధ అనిపించిద్ది. నచ్చిన వస్తువు కొనుక్కోవాలి అనిపించింది. 10 సార్లు షాపింగ్కి వెళ్తే 10 సార్లు కొనరుగా, ఎప్పుడో ఒక్కసారే కొంటారు. అట్లా మీరు అమౌంట్ ఇచ్చి చూడండి వాళ్ళకి, వాళ్ళు ఎంతో పొదుపుగా ఉంటారు. ఆ డబ్బుల్ని ఇంకా ఎలా రెట్టింపు చేయాలి అని ఆలోచిస్తారు, పొదుపు నేర్చుకుంటారు. ఇంకా కొన్నిసార్లు ఏమనిపించిద్దంటే, జాబ్ చేసే లేడీస్ కంటే ఇంట్లో ఉండి ఏదో ఒక వర్క్ ఉంటుంది కదా, ఇంట్లో ఉండి చేసే వర్క్, అట్లా చేసేవాళ్ళు టైలరింగ్ కానీ మగ్గం వర్క్ ఇట్లా చేసే వాళ్ళ దగ్గర కనీసం ₹1 అన్నా ఉంటుంది అనిపించిద్దండి. ఎందుకంటే వాళ్ళకి అంత వస్తుందో ఎగ్జాక్ట్గా హస్బెండ్స్కి తెలియదు. వాళ్ళకి వాళ్ళు బ్లౌజ్ స్టిచ్ చేసిన దాన్ని బట్టి దాని మీద వస్తుంది. సో అలాంటి వాళ్ళ దగ్గరే కొంచెం కొద్దో గొప్ప అమౌంట్ అనేది ఉంటుంది. జాబ్ అయితే ఏముంటుందండి, ఇప్పుడు ఒక 25,000 శాలరీ అనుకోండి, ఎగ్జాక్ట్గా 25,000, ఇంకా 25,000 తీసుకుంటారు. మీరు ఈ రోజుల్లో ఇట్లా ఉన్నారా అని మాత్రం క్వశ్చన్ చేయొద్దండి, ఖచ్చితంగా ఉన్నారు. గవర్నమెంట్ జాబులు చేసి రిటైర్మెంట్ అయ్యే వరకు కూడా కేవలం ఆటో ఛార్జీ వరకు తీసుకొని వెళ్ళిన లేడీస్ని నేను చూశాను. అందుకని చెప్పే నేను చెప్తున్నానండి, ఎంత డబ్బున్న తర్వాత వాళ్ళకు కావాల్సిన చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేకపోయామే అనే బాధ ఎప్పటికీ ఉండిద్ది. వాళ్ళ హస్బెండ్ అయితే నగలు చేపిస్తారు, అన్నీ కొంటారు. బట్ ఆమెకి కావాల్సిన చిన్న చిన్న అవసరాలు కూడా పక్కన కొలీగ్స్ని అడిగి తీసుకునే రోజులు ఆమె చూశారు. అవన్నీ చూశాను కాబట్టే నేను ఇలా ఈ వీడియో అయితే చేయడానికి కారణమైందండి. ముఖ్యంగా మగవాళ్ళకి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పుడు కూడా ఆడవాళ్ళ దగ్గర
ఆడవాళ్ళకి డబ్బులు ఇవ్వకూడదు, వాళ్ళు అనవసరంగా ఖర్చు పెడతారు అనే ఆలోచన మీది ఏదైతే ఉండిద్దో అది ఖచ్చితంగా మార్చుకోండి. మీకంటే కూడా ₹1 దాచిపెట్టాలనే మేమందరం కోరుకుంటూ ఉంటాము. అందుకని చెప్పే మీ వైఫ్కి ఎంతో కొంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయితే ఇవ్వండి. అప్పుడు ఇంకా ఫ్యామిలీ అనేది పైకి రావడానికి చాలా చాలా అవకాశం ఎక్కువగా ఉండిద్ది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కొత్తగా మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. మీకు కావాల్సిన మంచి మంచి సేవింగ్ టిప్స్ ఉంటాయి. ముందు వీడియోస్ కూడా చూడండి. నచ్చాయి అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.